యమ్మీ ఎగ్ దమ్ బిర్యానీ. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుట్టబొమ్మ ఆద్య పటేల్. ఇప్పుడు ఎగ్ దమ్ బిర్యానీ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, బాయిల్డ్ ఎగ్స్, వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 1 కప్పు పెరుగు, అన్ని రకాల మసాలాలు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు అలా కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అన్ని రకాల మసాలాలని వేసుకుందాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి. అల్లం వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం. మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకుందాం. కారం, ఉప్పు, గరం మసాలా వేసుకుందాం. మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టి నూనె తేలేంత వరకు ఉంచుదాం. అంతలోపు వెడల్పాటి గిన్నెలో సరిపడా నీళ్లు పోసుకొని హీట్ అయినాక లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని తెరల కాగేదాకా నీటిని బాయిల్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, అర్ధగంట సేపు నానబెట్టుకున్న 1/2 kg బాస్మతి రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. రైస్ని మంచిగా కలుపుకొని ఉడకనిద్దాం. ఆయిల్ మంచిగా పైకి తేలింది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని 2 minutes ఫ్రై చేసుకుందాం. గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు ఇలా ఎగ్స్ తీసుకొని పక్కకు పెట్టుకుందాం. గ్రేవీలో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 80% రైస్ ఉడికింది. ఇప్పుడు దీన్ని గ్రేవీలోకి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి రైస్ని సమానంగా వేసుకోవాలి. దీని మీద పక్కకు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. అట్లనే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలి. నెయ్యి వేసుకుందాం. మూత పెట్టుకొని ఇప్పటిదాకా ఉడకబెట్టుకున్న రైస్ వాటర్ని దీని మీద పెట్టుకొని దమ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 10 minutes మంచిగా దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకొని పక్కకు పెట్టుకొని 10 minutes అట్లనే వదిలేద్దాం. ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.